పడి కారులు ఏ విధంగా విధ్వంసం చేశారో, ఏ విధంగా కారులు పగలగొట్టి పరిగెత్తిచ్చి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉన్నటువంటి అతని వ్యక్తిని ఏ విధంగా తరిమి కొట్టి వాళ్ళ సిబ్బందిని గన్మ్యాన్ని ఏ విధంగా ఏడిపించారో మీకు తెలియదా డీజీపీ గారు అని అడుగుతాము. డీజీపీ గారు నోటీసులో లేదా? ఎందుకు మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కేసు బుక్ చేయాలా? ఎందుకు మీరు అతను అరెస్ట్ చేయాలా? ఇంత విధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, హౌస్ అరెస్ట్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ విధంగా పారిపోయాడు? గోడలు దూకి. మీ పోలీసు అధికారుల సహకారం లేదా? ఏ విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, వాళ్ళ కుమారుడు కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ, అతని కొడుకు కానీ చేసిన అరాచకాల్ని పోలీసు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు అరెస్టులు చేయలేదు? అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి, లేదంటే వెనకాల పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీలకి సామాన్యులకి ఒక న్యాయం అని అడుగుతా ఉన్నా. మొత్తం దేశం మొత్తం ఉలిక్కిపడినటువంటి జరిగిన రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగినటువంటి దాడులు, దుర్మార్గం, రౌడీజం ఎందుకు ఇప్పుడున్న డీజీపీ కూడా ఆలోచనలు చేస్తున్నారు? ఎందుకు ఉక్కు పాదం మోపట్టలేదు అని అడుగుతా ఉన్నాం. ఎందుకు పిన్నెల్లి సోదరుని అరెస్ట్ చేయట్లేదు? వీళ్ళని అరెస్ట్ చేయండి, టాడా యాక్ట్ పెట్టండి. మొత్తం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా శాంతియుతంగా ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చేటట్టుగా ఈ రౌడీ మూకల్ని, పిన్నెల్లి సోదరుల్ని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకుని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్ని, భూమన కరుణాకర్ రెడ్డి కొడుకుని, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని, మొత్తం ఎవడైతే ఊర్ల మీద పడి శాంతి భద్రతలను చేతుల్లో తీసుకొని ఇష్టారీతిన ఊర్ల మీద పడి దాడులు చేశారో వాళ్ళ ఇష్టంతా మీ దగ్గర ఉంది. డీజీపీ గారు వెంటనే మీరు అనుకుంటే నిమిషాల్లో అరెస్ట్ చేసే సమాచారం అంతా మీ దగ్గర ఉంది. సిట్టు నివేదిక ఉంది, సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఇంకా మీరు ఈ దుర్మార్గుల్ని ఉపేక్షిస్తే ప్రజల ప్రాణాలు ప్రజల మీద పడి, ఊళ్ళ మీద పడి ప్రజల ప్రాణాలు తీయటానికి కూడా లెక్క పెట్టరు. కాబట్టే పోలీస్ అధికారులు ఆలోచన చేయాలి. తాడేపల్లి ఆదేశాలు పాటించి మీ సర్వీస్ రికార్డ్స్ని ఖరాబు చేసుకున్నటువంటి అధికారులు, ఇప్పుడు చింతిస్తున్నటువంటి అధికారులు, యంగ్ ఐపీఎస్ అధికారులు, ఎందుకు వచ్చింది ఈ కర్మ మీకు? మేము ముందే హెచ్చరించాం మిమ్మల్ని. అదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ముందస్తు సమాచారం మీకున్న అరెస్ట్ చేసుంటే ఇవాళ బిందు మాధవ్ సస్పెండ్ అయ్యేవాడా? అక్కడ గొడవలు జరిగి ఉండేవా? పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు దొరుకున్నప్పుడే వీళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఒక సామాన్యులకి నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు, కొడవళ్ళు పెట్టుకునే పరిస్థితి ఉంటుందా? మినిమం కామన్ సెన్స్ కదండి. అదే చెవిరెడ్డిని వాళ్ళ కొడుకుని అదుపులో పెట్టుకొని ఉండుంటే పులివర్తి నాని మీద అంత గొడవ జరిగి ఉండేదా? అన్ని కార్లు పగిలి ఉండేవా? అంతమంది తలలు పగిలి ఉండేవా? తాడిపత్రిలో పెద్దిరెడ్డిని కంట్రోల్ చేస్తుంటే అలా జరుగుండేదా? అట్లాగే నర్సరాపేటలో గోపిరెడ్డిని అదుపులో తీసుకుని ఉంటే అలా జరుగుండేదా? ఇప్పటికైనా ప్రమాదం ఉంది. ఈ వ్యక్తులందరూ బయట ఉండటం వల్ల ఏ అర్ధరాత్రి పూటో దాడి చేసే ప్రమాదం ఉంది. మీరు పెట్టిన 144 సెక్షన్ వాళ్ళకి లెక్కలేవు. టాడా యాక్ట్ పెట్టండి, కఠిన చట్టాలను అమలు చేయండి. దీంట్లో ఉన్న వాళ్ళని ఉపేక్షించొద్దు. రాష్ట్రానికి ఎంతో కష్టపడి ఆల్ ఇండియా సర్వీసుల్లో
తెచ్చుకొని ఉద్యోగం చేస్తున్న ఐపీఎస్ అధికారులకి చెడ్డ పేరు తెచ్చినటువంటి ఈ దుర్మార్గులను ఉపేక్షిస్తుందని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిట్టు నివేదిక బయట పెట్టమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిట్టు నివేదికలో ఉన్న ప్రతి పెద్దవాడి కానీ చిన్నవాడి వరకు అరెస్ట్ చేయమని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం.